మొన్నటి ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం కూడా మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డికి పని చేయలేదు అనే వాదన కూడా ఉంది. మన రెడ్డి సంఘం వాళ్ళు కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే చెప్పారు, మేము చేయలేదండి, రెడ్డి కమ్యూనిటీ కూడా జగన్మోహన్ రెడ్డి చెయ్యలేదు అని చెప్పారు. వాస్తవమేనా? నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ వల్లనే పోయాడు. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ మోసం చేసింది. దొంగ సర్వేలు ఎన్ని తయారైనాయో అన్ని సర్వేల్లో ముంచేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ను కూడా ఫిల్టర్ చేసి ఆయనకు నచ్చే విధంగా ప్రజెంట్ చేశారు. మరి స్క్రిప్ట్ లో 2019లో గెలిచినప్పుడు పార్టీ ఆఫీస్ ఎదురుగుండా పెద్ద కటౌట్ ఉండేది. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, వర్గాలు కూడా చూడం, అర్హతే ప్రామాణికత, అందరినీ ఆదరిస్తాం, అన్నిట్లో సముచితమైన న్యాయం చేస్తాం, అందరికీ చేస్తాం, ఇదే మా విధానం. అవును, 151 సీట్లు వచ్చినాయి. అవును, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు 11 వచ్చినాయి. 11 వచ్చినాయి. అవును, ఎవడి స్పీచ్ రాసింది? కరెక్టే కదా. ఎందుకు రాశారు? ఓడించాలని కదా. ఓవర్ నైట్ 6 అగ్రకులాలని మీరు ఆయనకి దూరం చేశారు. సమాజంలో అగ్రకులాలు, అణగారిన వర్గాలు విడివిడిగా లేరండి, అందరం కలిసి ఉన్నాం. ఒక ఫ్యాక్టరీ ఒక ఓనర్ ఒక వర్గం అయితే మిగతా కులాలు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తే సమిష్టిగా చేస్తేనే అది ఆదాయం వైపు వస్తుంది. కులాలని ఎందుకు వర్గీకరించి స్పీచ్ రాశారు? నేను ఈరోజు కూడా అదే అడుగుతున్నా. మీరు ఎప్పుడైతే వర్గీకరణ చేశారో 6 డ్రైవింగ్ ఫోర్సులు ఓవర్ నైట్ వెళ్ళిపోయినాయి. మీరేమనుకున్నారంటే రైలు పెట్టెలు 56 ఉన్నాయి, రైలుకో ఇంజిన్ ఉంది, ఒక గార్డు పెట్టి ఉంది. అగ్రవర్ణాల ఇంజిన్ కావచ్చు, లేకపోతే గార్డు పెట్టి కావచ్చు, కానీ పెట్టెల్లో ఎక్కితేనే జనం ఉన్నారు. జనానికి టికెట్లు మనం ఇవ్వచ్చు, దానివల్ల మనకి రెవెన్యూ వస్తుందని మీరు భావించారు. ఆ స్క్రిప్ట్ రాసిన వెధవకి చెప్తున్నా నేను, ఇది వాళ్ళ భావన. సో జనమంతా పెట్టెల్లో ఎక్కుతారు కాబట్టి వాళ్ళ డబ్బు మనకు రెవెన్యూగా వస్తుంది, కాబట్టి ఆదాయం వనరంతా కూడా జనంలో ఉంది, కాబట్టి మనకి ఇంజిన్తో ఏం పని, గార్డు పెట్టితో ఏం పని, 3 భాగాలుగా విడగొట్టారు, మనం ఈ పెట్టెలన్నీ తీసేసుకుందామని పెట్టెలు తీసుకున్నారు. ఓకే, బాగుంది. ఎప్పుడైతే ఇంజిన్ వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే గార్డు లేదో, యాక్సిడెంట్ జరగడానికి గార్డు పెట్టి లేకపోవడం కారణం, ఇంజిన్ లేకపోవడానికి కారణంతో పాటు కాసేపు చూసిన ప్రజలందరూ కూడా రైలు దిగి వెళ్ళిపోయారు, మా టికెట్ డబ్బులు మాకు వెనక్కి ఇవ్వమన్నారు. అన్యాయం అయిపోయింది పార్టీ. అవును, ఇప్పుడు ఎవరిని అనాలి? ఆ స్క్రిప్ట్ రాసిన వాడిని అనాలా? దాన్ని అలాగే ఫాలో అయినందుకు అనాలా? ఈ స్లోగన్లన్నీ తయారు చేసింది ఎవరు? యుద్ధం అని, సిద్ధం అని, పేదలకి పెత్తందారులకి యుద్ధం అని, క్లాస్ వార్ అని రాసిన వాళ్ళని ఏం చేయాలి? అవును, ఏం చేయాలి మనం? ఆయనతో మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఒక సినిమాలో డైలాగ్స్ గొప్పగా ఉంటే చప్పట్లు కొడతారు, అవి ఫెయిల్ అయ్యడానికి కారణం సినిమా అంతా బాగుండే ఆ డైలాగుల కారణం అయితే ఏమంటారు ఆ డైలాగ్ రైటర్ని? సో ఇక్కడ డైరెక్షన్ చేసిన ఐపాక్ తప్పు, ఆ స్క్రిప్ట్ రాసిన డైలాగ్ రైటర్స్ తప్పు, వాటిల్ని యథావిధిగా మాట్లాడి వీళ్ళనందరినీ నమ్మినందుకు ఆయనది కూడా తప్పే. కరెక్టే, ఇక్కడ మునిగిపోయింది. అవును, ఇప్పుడైనా కరెక్ట్ అవుతుందా? ఏ పెళ్లికి పోయినా ఎక్కడికి పోయినా ఆయన మారడా అన్నా, ఇప్పుడైనా మారతాడా అన్నా అని అడుగుతున్నారే. ఈ సోకాల్ కోటరీని వాళ్ళు తిట్టే తిట్లు మా చెవుల్లోంచి రక్తం వచ్చే విధంగా తిడుతున్నారే, వాళ్ళకే మళ్ళా మీరు పెత్తనం ఇచ్చారు కదా, మరి ఎలాగా? సో అది ఆ కోణం. ఇంకోటి రవిచంద్ర గారు, గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, పవన్ కళ్యాణ్ సతీమణి పిల్లల్ని ఆ విధంగా వీళ్ళు కొంతమంది నోరు పారేసుకుంటుంటే కనీసం ఇది తప్పు అని చెప్పిన సందర్భం మనం ఎక్కడా చూడలేదు. అదేదో మాకు తెలియనట్లు వాళ్ళు తెలియనట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు, వీళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. దాంతో ఇది పార్టీకి మనకు డ్యామేజ్ చేస్తుందనే భావన వీళ్లకు లేదు. దీన్ని ఇదే వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది, అది కూడా నష్టం చేసింది కదా భారీగా వైసీపీ. ఒక మనసుకు గాయమైన అంశం సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి కన్నీళ్లు పెట్టుకొని ఇలా పెట్టుకుని కన్నీళ్లతోనే ఒక విజువల్ వచ్చినప్పుడు దాన్ని ట్రోల్ చేయడం రాక్షసానందం కదా. అవును, దాన్ని ట్రోల్ చేసి మీమ్స్ పెట్టి దాన్ని ట్రోల్ చేయొచ్చా? ఆ ట్రోల్ ని ఆపాల్సిన బాధ్యత ఎవరిది? తప్పని చెప్పాలి కదా. అవును, ఆపాల్సిన బాధ్యత ఎవరిది? అసెంబ్లీ ఎందుకు ఉందండి? వాట్ ఫార్ ఇట్ ఈస్ మెంట్. చట్టసభలకు ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సిన అంశాలు ఏంటి? ఈ 3 నెలలకు ఒకసారి జరుగుతాయి సభలు, బడ్జెట్ సెషన్ లేకపోతే
సమ్మర్ సెషన్, వింటర్ సెషన్, ఉమ్, ఇట్లా 4 సార్లు జరుగుతాయి ఎప్పుడైనా కేబినెట్ సమావేశం. ఉమ్, మరి సభని లైవ్ ఇస్తున్నాం కదా, ప్రజలు చూస్తున్నారు కదా, అన్ని ఛానల్స్ లైవ్ ఇస్తాయి కదా, మరి మీరు సభలో పెడితే ఒకరినొకరు తిట్టుకుంటారేంటి? అవును. అధికార పక్షం ఏం చేస్తున్నాము, ఎంత సమర్థవంతంగా చేస్తున్నాము. ఎస్, ప్రతిపక్షాన్ని పాత రోజుల్లో పోలవరం ఎందుకు, డయాఫ్రమ్ వాల్, ఇటువంటివి ఓకే, మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఇట్స్ ఓకే. కానీ పోటీలు పడి బూతులు తిట్టే స్క్రిప్ట్లు ఇచ్చింది ఎవరు? మళ్ళీ ఇక్కడే స్క్రిప్ట్ రైటర్ల దగ్గరికి వస్తే మళ్ళీ స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళకు కూడా రాశారు బూతులు కూడా. అన్ని అది బూతుల టీం సపరేట్ ఉంటుందేమో. లేదండి, రాసిన స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు. ఓకే ఓకే ఓకే. వాళ్ళకు కూడా రాశారు. వాళ్ళు బైహార్డ్ చేసి మరీ వచ్చి ఒకరిని మించి ఒకరు పోటీలు పడి తిడుతుంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో అనేక అంశాలు నచ్చినప్పటికీ ఒకే ఒక్క అంశం ప్రధానంగా నచ్చింది. అసెంబ్లీలో సభానాయకుడిగా ఉండి వాళ్ళు తిడుతున్నప్పుడు ఒక్కసారి పైకి లేసి, నేను సభానాయకుడిగా ఇక్కడ ఉన్నప్పుడు మీరు సభలో మాట్లాడాల్సిన అంశాలను విడిచిపెట్టి ప్రతిపక్ష నాయకుడికి, ప్రతిపక్ష పార్టీకి కూడా మనం మినిమం కర్టసీలో గౌరవం ఇవ్వాలి, సభా మర్యాదలు కాపాడుతూ సభలో సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడండి అని కానీ ఒక్కసారి చెప్పి ఉంటే, ముసి నవ్వులు నవ్వకుండా ఉంటే, ఆయన ఈ రోజు హీరో కొట్టేవాడు. ఎస్, ఆయన దాన్ని ఆనందించాడు కాబట్టే గతంలో తనకు జరిగిన అవమానాలని మనసులో ఉంచుకొని ఆ విధంగా నవ్వి ఉండవచ్చు. కానీ లైవ్ లో అది అంతా వెళ్ళిపోవడంతో పాటు అవతల వైపు ఏమన్నారు, సైకో 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 అన్నారు. దాంట్లో భాగంగా అధికార ప్రతినిధులుగా ఉన్న మేము చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇచ్చింది సైతాన్ పాలన అని సాక్షాత్తు నేనే అన్నారు. అవును. సో సైకో అన్నప్పుడు నాకు బాధ కలిగి ఆయన్ని సైతాన్ పాలన అన్న. మీ వయసు చాలా పెద్ద వయసు, మీరు ఆశపడడం తప్పలేదని ఇప్పటికే నిజం మాట్లాడమని చెప్పా. సైతాన్ అనే పదం అన్న ఏకైక వ్యక్తిని నేనే. సో సైకో అన్నప్పుడు సైతాన్ అనే పదం తీసుకొచ్చా. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా కలవడానికి అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నం చేస్తున్నా. ఇచ్చిన రోజు వాళ్ళని నేను క్షమాపణ అడగడం, విజువల్స్ కూడా పోవాలని నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్. నేను ఇక మీదట అజాత శత్రువుగా రాజకీయాల్లో పనికొచ్చే అంశాలు మాట్లాడాలని, వ్యక్తుల్ని టార్గెట్ చేయకూడదని, ముఖ్యంగా బూతులు కానీ లేకపోతే విపరీతమైన పదాలతో ఆక్షేపణ చేయకూడదు, తిట్లు రూపంలో అవి కనపడకూడదు అనేది నా సిద్ధాంతంగా పెట్టుకున్నా. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుంది. ఆ సిద్ధాంతాలని వ్యాప్తి చేయాలనుకుంటున్నా. అలాగే కూటమి ధర్మాన్ని పాటించాలనుకుంటున్నా. ఇక మీద కూటమి నేతలను విమర్శించినప్పుడు నా బాధ్యతలో భాగంగా కూటమి నాయకుల యొక్క గవర్నెన్స్ ని సమర్థించాలనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా నేను టార్గెట్ చేయాలని అనుకోవట్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాలు, ఆ పార్టీ నాయకులు మాట్లాడే ప్రతి మాటకి కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ నా వైపు నుంచి ఉంటాయి కూటమి ధర్మంలో భాగంగా, ఖచ్చితంగా. ఎందుకంటే ఐఎమ్ ప్లేయింగ్ డిఫెన్సింగ్ రోల్ ఫర్ కూటమి. ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి భేషజాలు ఉండవు. పట్టింది జెండా బీజేపీ అయినా కూటమిలో భాగం. నిన్న నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు మా విధానం అదే. ఖచ్చితంగా కూడా నేను మాట్లాడే మాటలు చాలా గట్టిగా ఉండడంతో పాటు నిజాయితీగా కూడా ఉంటాయి. ఆ నిజాయితీగా నేను మాట్లాడతాను కాబట్టి నాకు ఇంతమంది కనెక్ట్ అయ్యారు. నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయట వచ్చాక మీరు సోషల్ మీడియా ఒక్కసారి చూడండి, 98% వైఎస్ఆర్సీపీ ఒక మంచి వక్తని, మంచి నాయకుడిని కోల్పోయింది. మీరు ఎక్కడున్నా బాగుండాలని పెట్టిన వాళ్ళు 98%. లేదు, అది వాస్తవం, కరెక్ట్. కానీ 2% మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నారు, మళ్ళా అధికారంలోకి వచ్చి ఉంటే మీరు పోయి ఉండరు అనే మాటకి కూడా నా సమాధానం మీ ద్వారా చెప్తా. పాస్ అయితే ఎవరైనా ఫర్దర్ క్లాస్ లో పోతాం, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యామో తెలుసుకొని తిరిగి పాస్ కావడానికి ప్రయత్నం చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్న నేను, నా పార్టీ ఓడిపోయినా 8 నెలలు అక్కడే ఉన్నా. కానీ సమీక్షలు ఎక్కడ జరుగుతున్నాయి? వచ్చిన వాళ్ళకి మైక్ ఇస్తే కదా. మీరే 4 మాటలు మాట్లాడి 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో గడిచిపోద్దని పోయేటప్పుడు ఫోటో ఇచ్చి పంపిస్తే, మీరు ఆ స్కీములు ఈ స్కీముల గురించి ఆయన అమలు చేయట్లేదు, మనం ఉంటే అన్ని ఇచ్చేవాళ్ళం అంటే ఆత్మ పరిశీలన ఉంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ మీద మాత్రమే మీరు డిపెండ్ అవుతున్నారు. 4 సంవత్సరాలు తొందరగా గడిచిపోతే చాలు, పార్టీకి ఎటువంటి ఖర్చులు పెట్టకుండా నైస్ గా లాగేద్దామని చూస్తున్నారు. అలా కాదే. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి పార్టీ బతికించుకున్నారు. కార్యకర్తలు అన్యాయం జరిగితే ఏ డీజీపీ అని ఇలా లేసేవాడే. అవును, మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలా? కులం మార్చుకునే అవకాశం ఉంటే, మతం మార్చుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది, కులం మార్చుకునే స్వేచ్ఛ ఉంటే నేను దళితుడిని అవుతా అని చెప్పా. అవునవును అన్నారు. మరి అవును, ఒక కులంలో పుట్టడం మనకి దేవుడిచ్చిన ఆప్షన్ కాదు, దేవుడిచ్చిన కంపల్షన్. గుణం ప్రధానం, సామర్థ్యం ప్రధానం. మీరే చెప్పారు అర్హతే ప్రామాణికతని.
మీరు అర్హతను ఎక్కడ గుర్తించారు? మీరు తీసుకెళ్లిన ఎమ్మెల్సీల్లో ఎంతమంది మీతో ఈ రోజు ఉన్నారు? అవును. ఎవరెవరో వచ్చారు? కండువా వేసుకోకుండా వచ్చిన వాళ్ళందరికీ మీరు ఎమ్మెల్సీలు ఎలా ఇచ్చారు? ఏ పాలసీలో ఇచ్చారు? ఎవరు అమ్ముకున్నారు? మళ్ళీ వీళ్ళని అంటే ఆ కాంక్రీట్ కుర్చీ వైపు మళ్ళీ మీరు తెలిసి చేశారా ఇవన్నీ? ఎవరిని చెప్తే వాళ్ళని చేశారా? కులాల గురించి చాలా లోతుగా నేను దగ్గరగా అన్ని చూసిన వ్యక్తిగా 1కి 100 సార్లు ఆలోచించుకుని నా ఇంట్లో సైతం జగన్మోహన్ రెడ్డి గారిని వదలడం కరెక్ట్ కాదన్నా, లేకపోతే నా బంధువుల్లో కొంతమంది మనం అలా ఎలా పోతాం ఈ టైంలో అన్నా, భవిష్యత్తు కనపడక భవిష్యత్తులో మార్పు వస్తుందనే సంకేతం లేక ఒకవైపు దేశానికి పనికొచ్చే అంశాలని చేస్తున్న ప్రధానమైన పాలసీల గురించి ప్రచారం చేయాలనే కోణంలో ఆ కోణంలో కూడా 2-3 పాయింట్లే చెప్తా. నేను బీజేపీని ఎంచుకోవడం జరిగింది. ఓకే. బీజేపీ అనేది ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఆయన తీసుకుంటే ఉన్న విధానాల మీద మొదట్లో విమర్శలు వచ్చిన అందరి జనాలకి సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరు నవ్వారు. దేశం కోసం ధర్మం కోసం అంటే ఎద్దేవా చేశారు. కానీ నేను ఈరోజు అడుగుతున్న సోకాళ్ళు అన్ని పార్టీలను అడుగుతున్నా, కేంద్రపాలిత ప్రాంతంతో కలిసి కూడా మొత్తం అంతా కలిపి 29 స్టేట్లు, కేంద్రపాలిత ప్రాంతం, లడాక్ కానీ అన్ని 16 రాష్ట్రాల్లో నేరుగా ఈరోజు బీజేపీ అధికారం ఉంది. మరి 6 రాష్ట్రాల్లో ఎన్డీఏతో ఉంది, 22 రాష్ట్రాల్లో అయిపోయినాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం ఉంది. ఇంత పెద్ద పార్టీ, ఇంతమంది సర్వజనీయుల ఆమోదం పొందిన పార్టీలోకి వెళ్ళడానికి కారణాలు కూడా అధ్యయనం చేసి, హై స్కూల్లో ఉన్నప్పుడు గోడల మీద మేము చూసేవాళ్ళం, కాశ్మీరాన్ని రక్షిస్తాం, కాశ్మీరం దేశానికి సింధూరం అని రాసేవాళ్ళు. అవును. ఆర్ఎస్ఎస్, విహెచ్పి అని రాసేవాళ్ళు. కాశ్మీర్ కొన్ని భావోద్వేగ నినాదాలు రాసేవాళ్ళు. అవును. అవి చూసి సరిగ్గా అర్థమయ్యేది కాదు, తెలుసుకునేవాడు. 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 నుంచి మన మోడీ గారు, అమిత్ షా గారు విధానపరమైన నిర్ణయం తీసుకొని దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసి వాళ్ళ పట్టుదలతో 370 ఆర్టికల్ రద్దు చేసిన దాకా కాశ్మీర్లో 2 జెండాలు ఎగిరాయే. ఎంతవరకు కరెక్ట్? ఆ మచ్చని మాపిన పార్టీ బీజేపీ. ఈ రోజు కాశ్మీర్లో కేవలం భారతదేశ జెండా మాత్రమే ఎగురుతుంది. ఏది జవాన్ల మీద ఏదైనా రాళ్లు విసరడం, రాళ్లతో దాడులు చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు నోట్ల రద్దును అందరూ వ్యతిరేకించారు. పక్క దేశాల నుంచి మన కరెన్సీ ప్రింట్ చేసి వాళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చి ఆయుధాలు ఇచ్చి మన జవాన్ల మీద దాడి చేయిస్తూ దాన్ని ఒక విపత్కరమైన అంశాలలాగా చేసి పాకిస్తాన్ పౌరులు కాశ్మీర్ వాసుల్ని పెళ్లి చేసుకోవచ్చు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కాశ్మీర్లో ఆస్తులు కొనొచ్చు, కానీ ఇండియా వాళ్ళు కాశ్మీర్లో ఆస్తులు కొనకూడదు, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదంటే అది మన దేశంలో మ్యాప్లో ఉన్నదాన్ని మనది కాదని కాంగ్రెస్ పార్టీ తీర్మానించి చేసిన తప్పు. అందుకే కాంగ్రెస్ పార్టీలో వెనక్కి వెళ్ళలా. దేశం యొక్క రక్షణని, దేశం యొక్క గౌరవాన్ని పెంచే ఇంత పెద్ద పని చేసిన బీజేపీలోకి పోవాలని నేను సంకల్పించుకున్నా. ఓకే. దాంతోపాటు 1947లో మనకి స్వాతంత్రం వస్తే 1951లో ఒక నల్ల చట్టం తెచ్చారు, వక్ఫ్ బోర్డు బిల్. ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకి సంబంధించి ఇది ఎంతటి దుర్మార్గమైన చట్టం అంటే, ఈ దేశం మొత్తానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఈ దేశం మొత్తం న్యాయ వ్యవస్థకి సుప్రీంకోర్టే ఫైనల్. కానీ సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ బోర్డు చేసే నిర్ణయాల్లో దఖలు కల్పించుకోకూడదని చేసిన దుర్మార్గం ఆ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది ఎక్కడి విడ్డూరం? ఎంతకాలం దీన్ని సహిస్తాం? దానికి అమెండ్మెంట్స్ తేవాలని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు సంకల్పించుకుని పట్టుబట్టి దాన్ని జేపీసీకి పోతే మొన్న జేపీసీ ఆమోదం తెలిపింది. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమోదం కూడా వచ్చింది జేపీసీలో. దాన్ని చూసి నేను మరింత సంతోషించా. అమెండ్మెంట్స్ తెస్తామంటే ఎందుకు సహకరించలేదు వైఎస్ఆర్సీపీ? అవును. అంటే ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశానికి మీరు మద్దతు ఇవ్వరా? దీన్ని నేను విభేదించే పార్టీలో ఇంటర్నల్ గా ఏం చేయలేము, ఇది మన పార్టీ పాలసీ అన్నప్పుడు నాకు నచ్చలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో వక్ఫ్ బోర్డుని రద్దు చేశారు. తిరిగి కొత్త అమెండ్మెంట్స్ వచ్చాక దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫైనల్ అయినాక ఆంధ్రప్రదేశ్ లో దాన్నే ప్రవేశపెడతాన్నారు. ఆయనకు మైనారిటీ ఓట్లు పడలేదా? పడ్డాయి. అవును. కూటమితో పొత్తుంది. నంద్యాల నుంచి ఫరూక్ గారు
ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నారు. ఈయన కూటమి అలయన్స్ లో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఫరూక్ గారు మంత్రిగా లేరా? ఈ దేశవ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎన్డీఏ అలయన్స్లతో కలిపి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అక్కడ ఎక్కడా లేని ముస్లిం అప్పీజ్మెంట్ మనం ఎందుకు పాటించాలి? కరెక్టే కదా. దేశ ప్రయోజనాలకు సంబంధించి విస్తృతంగా ఆలోచించాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయొద్దు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనద్దు, దయచేసి అనద్దు అంటే అసలు పార్టీ ఉనికికే ప్రమాదం. చెప్పారా ఈ మాట? నేను ఓపెన్ ఫోరం లో చెప్పా. కౌంటింగ్ జరుగుతున్న రోజు 10 గంటల 40 నిమిషాలు టీవీ 9 లో కూర్చున్నా, నేను తప్ప ఏ ప్యానెల్లో ఎవరు లేరు. ఆ కౌంటింగ్ జరుగుతున్నప్పుడే ఈ చెప్తున్న అంశాలన్నీ మా ఓటమికి కారణం అని చెప్పా. టీవీ 9 వేదికగా రికార్డింగ్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఓకే. మరి చెప్పిన తర్వాత కూడా 8 నెలలు నేను పార్టీలోనే ఉన్నా, నన్ను తీసేయలేదే. అవును, నేనే వచ్చాను బయట. అంటే నాయకుడి అండ నాకు ఉంది. నాయకుడిని కరెక్ట్ చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కోటరీని వదిలి వచ్చా.